హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషాతో ముచ్చట్లు. ఉషతో ముచ్చట్లు మధురమైనవే. ఈరోజు వీడియో ఏంటంటే, నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా రెడీ అవుతావు, నాకు కూడా నేర్పించు అని చెప్పేసి. సో వాళ్ళతో పాటు మీకు కూడా నేర్పించేస్తారు. నేను పార్టీస్కి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు ఎలా మేకప్ చేసుకుంటాను అనేది మీకు చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ జ్యువెలరీ తీసేసుకుందాం గైస్. మేకప్ వేసినప్పుడు ఏ జ్యువెలరీ ఉండకూడదు. ఇప్పుడు హెడ్ బ్యాండ్ వేసేసుకుందాము. మామూలుగా అయితే ఇంత ఓవర్ యాక్షన్ చెయ్యను గైస్. ఓ వేర్ ఇస్ మై చెవులు. ఏనుగు చెవుల్లో ఉంటాయి గైస్. ఏనుగు చెవుల్లో ఉంటాయి గైస్. సో ఫస్ట్ ఇప్పుడు స్కిన్ కేర్ గైస్. మేకప్ చేసుకున్నా చేసుకోకపోయినా, మేకప్ చేసుకున్నప్పుడు కూడా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కిన్ కేర్ కోసం తెలిసేసుకుందాం, ఓకేనా? సో స్కిన్ కేర్లో 4 స్టెప్స్ ఉంటాయి గైస్. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్. సో నేను ఓన్లీ స్కిన్ కేర్ మీద నేను ఒక వీడియో చేస్తాను. మళ్ళీ మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ 4 కూడా మళ్ళీ స్కిన్ టైప్స్ ఉంటాయి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఇలా స్కిన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అలా ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సన్ స్క్రీన్, ఒక్కొక్క టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్, ఒక్కొక్క టైప్ ఆఫ్ టోనర్, ఇవన్నీ యూస్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో మన ఫేస్ సిచ్యువేషన్ బట్టి కూడా, సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ లైక్ మన ఫేస్ మీద యాక్నే ఉన్నా, పింపుల్స్ ఉన్నా, సో దాన్ని బట్టి కూడా స్కిన్ కేర్ చేంజ్ అవుతుంది. సో స్కిన్ కేర్ అనేది పెద్ద ఒక సబ్జెక్ట్ గైస్. అది నేను చాలా ఇయర్స్, నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి నేను నేర్చుకుంటూ ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా స్కిన్ కేర్ కోసం కానీ మేకప్ కోసం కానీ నేర్చుకున్నాను. ఫస్ట్ నేను క్లెన్జింగ్ చేసేసుకున్నాను, తర్వాత టోనింగ్. క్లెన్జింగ్ అనేది నేను ప్లమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తాను. సో మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉన్నా, ఏ సోప్ ఉన్నా అది క్లెన్జింగ్ అయిపోతుంది. సో ఫేస్ వాషే ఉండాలని లేదు, ఫస్ట్ సోప్ని క్లెన్జర్గా యూస్ చేసేసుకోండి. సో ఇప్పుడు నాకు తెలిసింది మీకు చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ అయితే స్కిన్ కేర్లో నేను యూస్ చేసే టోనర్ ప్లమ్ వాళ్ళది నయాసినమైడ్ టోనర్, రైస్ వాటర్ది. సో నార్మల్గా ఈ టోనర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీ స్కిన్ ఇంకా ఎక్కువ హైడ్రేటెడ్ ఉండడానికి మీకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ యా, సో అలా స్ప్రే చేసుకొని కొంచెంసేపు ఉండడమే. సో టోనింగ్ అయిపోయిన తర్వాత, ఒకవేళ మీ దగ్గర ఈ టోనర్ మీరు కొనుక్కోలేకపోతే కనుక, ఈ డాబర్ గులాబరీ రోజ్ వాటర్ నేను కొన్ని రోజులు టోనర్ కింద యూస్ చేశాను. సో ఇది యూస్ చేసుకోవచ్చు మీరు టోనర్ కింద. సో నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ ఫేస్కి. ముఖ్యంగా మేకప్ వేసుకునే ముందు మాయిశ్చరైజింగ్. నేను ఇప్పుడు ప్లమ్ది యూస్ చేస్తున్నాను, ఇంతకుముందు పాండ్స్ యూస్ చేశాను. నార్మల్గా నేను ప్లమ్, నాకు హెయిర్ కేర్కి మంచిగా పనిచేస్తుంది ప్లమ్. సో ఫేస్కి కూడా పనిచేస్తుందేమో అని చెప్పి నాకు బాగా నచ్చి నేను ప్లమ్ మాయిశ్చరైజర్ ఆర్డర్ పెట్టాను అనమాట. సో నాకు ఈ ప్లమ్ మాయిశ్చరైజర్ కన్నా నేను పాండ్స్ యూస్ చేశాను ముందు. సో నాకు పాండ్స్ కన్నా నాకు ఏది బెటర్ అనిపించట్లేదు గైస్. ఐ డోంట్ నో. ప్లమ్ యూస్ చేసా, ఇంకా చాలా చాలా బ్రాండ్స్ యూస్ చేశాను మాయిశ్చరైజర్స్, కానీ నాకు పాండ్స్ అంటే నాకు బాగా నచ్చింది. అండ్ వ్రింకిల్స్ ఉన్న దగ్గర, ఫేస్ కళ్ళ దగ్గర, ఇలా డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర చాలా ఎక్కువ మాయిశ్చరైజింగ్గా ఉండాలి. మీరు మేకప్ వేసుకున్నప్పుడు ఫేస్కి, నెక్ని ఒకేలా ట్రీట్ చేయాలి. ఫేస్ వేరేగా నెక్ వేరేలా కనిపించేలా ట్రీట్ చేస్తే మంచిగా ఉండదు. సో ఫేస్కి ఎలా అయితే వేసుకుంటున్నారో నెక్ కూడా అలానే వేసుకోవాలి, ఓకేనా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, సన్ స్క్రీన్ అయినా ఏదైనా సరే. సో స్కిన్కి మాయిశ్చరైజర్ ఎలా యూజ్ అవుతుంది? ఎక్కువ మాయిశ్చరైజర్గా, హైడ్రేటెడ్గా ఉండడానికి యూజ్ అవుతుంది, ఓకేనా? సో ఆయిలీ స్కిన్నే కదా, మాకెందుకు హైడ్రేషన్? నో, నేను అలా అనుకునేదాన్ని. సో ఆయిలీ స్కిన్ వేరు, హైడ్రేటింగ్ స్కిన్ ఉండడం వేరు. సో ఇవన్నీ స్కిన్ కేర్ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోదలుచుకోలేదు. సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ బయటికి వెళ్తున్నాం కాబట్టి సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి గైస్. లైక్ సన్ బర్న్స్ ఉన్నా కానీ, స్కిన్ ఏజింగ్ అవ్వకుండా, ఇలా చాలా విధాలుగా సన్ స్క్రీన్ యూజ్ అవుతుంది. సో సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇక్కడితో నా స్కిన్ కేర్ అయిపోయింది. స్కిన్ కేర్ కన్నా స్కిన్ ప్రెప్ అనాలి, ఎందుకంటే మేకప్ చేసుకుంటాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్.
నా లిప్ బామ్ ఎక్కడో పోయింది కేసు కనిపించట్లేదు, అండ్ నా ఫిక్సర్ కూడా పోయింది. సో యా, ఏం చేయలేం, అడ్జస్ట్ అయిపోవాలి. వేరే లిప్ బామ్ ఉంటే యూజ్ చేశాను అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, స్కిన్ ప్రెప్ అయిపోయింది. సో స్టార్టింగే మనం చేయాల్సింది ప్రైమర్. మనకి ఓపెన్ పోర్స్లోకి మేకప్ లోపలికి వెళ్ళకుండా మనకి ఈ ప్రైమర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో నేను ప్రైమర్ ల్యాక్ మీద యూజ్ చేస్తున్నాను. సో నాకు ప్రైమర్స్ ఏమీ అంతగా అన్నీ ఒకలానే ఉన్నాయి అనిపిస్తుంది గైస్. ఇదైనా లేదంటే ఖచ్చితంగా ప్రైమర్ అనేది ఇంపార్టెంట్. ఓపెన్ పోర్స్ ఉన్నా, యాక్ని ఉన్నా, పింపుల్స్ ఉన్నా ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రైమర్ రాసుకుంటే కనుక మీకు మేకప్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేను ఆ ఫినిషింగ్ కూడా నేను వీడియోస్ చేస్తాను గైస్, ఓకేనా. నాకు ఫుల్ ఆన్ నాలెడ్జ్ వచ్చింది మేకప్ మీద. ఇప్పుడు ప్రైమర్ అయిపోయింది కదా, ప్రైమర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కలర్ కరెక్టర్ నేను వేసుకుంటాను. సో ఇన్సైట్ వాళ్ళది నేను మిర్రర్ లేకుండా చేయను గైస్, ఇలా చూసుకుంటూ ఇలా డ్యాప్ చేసుకుంటే కనుక మీకు మంచిగా అప్లై అవుతుంది. మీరు ఇలా 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 చేసేస్తే అంత మంచిగా అప్లై అవ్వదు. సో మీరు ఇలా డ్యాప్ 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 చేసుకొని అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు డార్క్ సర్కిల్స్ రాకపోతే లైట్ తీసుకోండి కలర్ కరెక్టర్ని. ఎందుకంటే నా డార్క్ సర్కిల్స్ చూసారా ఎలా ఉన్నాయో. అండ్ కలర్ కరెక్టర్ వేసాను ఇక్కడ, ఇటువైపు వేయలేదు చూసారా. సో నా స్కిన్కి దగ్గరగా ఉంది కదా. డార్క్ సర్కిల్స్ అనేవి డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తాయి. నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు కూడా నైట్ ఆల్మోస్ట్ 12 అవుతుంది, నిద్ర పట్టట్లేదని చెప్పి వీడియో చేసుకుంటున్నాను. సో స్ట్రెస్ ఇంకా వగేరా థింగ్స్ వల్ల ఇలా డార్క్ సర్కిల్స్ వస్తాయి. మీకు ఎందుకు డార్క్ సర్కిల్స్ వచ్చాయో చెప్పండి. కొంతమంది మా ఆవిడ వల్ల అంటారు. సో అలా అనొద్దు గైస్, మీకు వద్దు గైస్, అలా అనొద్దు. మీ ఆవిడ వల్ల అని చెప్పొద్దు గైస్, కొడతారు మిమ్మల్ని, ఉతికారేసిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఉండదు, ఓకేనా. అలా మా ఆవిడ వల్ల లేదా మా లవర్ వల్ల, మా గర్ల్ ఫ్రెండ్ వల్ల ఇలా చెప్పొద్దు గైస్, ఓకేనా. రీజన్ అదే అయినా సరే చెప్పొద్దు, ఓకేనా. సో చూసారా నా కలర్కి కొంచెం దగ్గరగా వచ్చింది కదా ఇందాక మీద నుంచి. సో ఇప్పుడు కలర్ కరెక్టర్ అయిపోయిన తర్వాత మనం ఫౌండేషన్ వేసుకోవాలి. సో ఈ డార్క్ సర్కిల్స్ దగ్గర వేయొద్దు, మినహాయించి మొత్తం ఆ ప్లేస్ చుట్టూ వేసుకోండి. నాకు బేసిక్గా నాకు మేకప్ వేసుకోవడం వచ్చేది కాదు స్టార్టింగ్లో. నేను ఎలా అంటే బేసిక్గా స్కిన్కి ఒకేసారి అన్నీ అలవాటు చేయకూడదు. సో ఫౌండేషన్ వేసుకోవాలి గైస్. ఫౌండేషన్ వేసినప్పుడు కూడా ఇలా డ్యాప్ డ్యాప్ మెథడ్లోనే చేసుకోవాలి. నేను చూడండి ఇలా ఒకసారి పెట్టి ఇలా డ్యాప్ చేసి ఇలా చిన్నది కిందకి అంటున్నా, డ్యాప్ చేసి చిన్నది కిందకి అంటున్నా, డ్యాప్ చేసి చిన్నది కిందకి, అలా అనాలన్నమాట. నేను ఎప్పుడు స్కిన్కి అన్నీ ఒకేసారి అలవాటు చేయలేదు గైస్. ఇప్పుడు స్కిన్ అలా మనం ఒకేసారి అన్ని ప్రొడక్ట్స్ వేసేస్తే అడాప్ట్ చేసుకోలేదు స్కిన్ కూడా. నేను అన్నీ ఒకసారి చేయలేదు. ఒకసారి లిప్స్టిక్, ఒకసారి క్రీము, ఒకసారి ఐ షాడో, ఒకసారి ఐలైనర్, ఒకసారి ఐబ్రో పెన్సిల్, ఒకసారి అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాను అనమాట. మీరు అలా ఒకేసారి చేసేస్తే ఫేస్ మీద చాలా గలీజ్గా, అంటే మనం ఒకటి అలవాటు చేసేసరికి మనకి అది వేసుకోవడం ప్రాక్టీస్ అవ్వడం రావాలి అంటే చాలా టైం పడుతుంది, ఓకేనా. సో అన్నీ ఎప్పుడు మీరు అలవాటు చేయొద్దు, ఒక్కొక్క ప్రోడక్ట్ పెంచుకుంటూ వెళ్ళండి, సరేనా. సో అయితే నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటో చెప్పనా, నాకు స్టార్టింగ్లో అస్సలు మేకప్ వేసుకోవడం రాదు, ఓకేనా. సో నా దగ్గర ఏది ఉంటే పాండ్స్ క్రీమ్ అలా వాటితో, కానీ నాకు వేసుకోవడం ఇష్టం. బాగా నాకున్న దాంట్లోనే మంచిగా రెడీ అయ్యేదాన్ని అనమాట ఎక్కడికి వెళ్ళా సరే. ఒకసారి అయితే నేను ఫంక్షన్ నుంచి బాగా ఏడ్చుకుంటూ వచ్చాను. ఎందుకంటే నన్ను హ్యూమిలియేట్ చేశారనమాట, జస్ట్ మేకప్ వేసుకొని అందంగా రెడీ అయినందుకు. సేమ్ ఇదే డ్రెస్ గైస్ ఆ రోజు కూడా.
లైక్ లైక్ ఎంత బాధ అనిపించిందంటే ఏదో మేకప్ వేసుకోవడం నేరం తప్పు అన్నట్టు నన్ను హ్యూమిలేట్ చేశారనమాట. కామెడీగా కేజీ మేకప్ వేసి ఒకసారి 2 సార్లు అంటే పడతాం, కానీ 10 సార్లు అంటే పడలేం కదా, తీసుకోలేం కదా ఎవరం కూడా. సో 10 సార్లు అనేసరికి నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇంక నేను అప్పటి నుంచి మా డాడీకి చెప్పాను, ఇంక నుంచి నన్ను ఏ ఫంక్షన్స్కి పిలొద్దు, ఏం చేయొద్దు. ఎందుకంటే మేకప్ అనేది ఒక కాన్ఫిడెన్స్. మేకప్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. మేకప్ అనేది ఒక కాన్ఫిడెన్స్, మనకి ఉన్న ఫీచర్స్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అంతే మేకప్. అదేదో క్రైమ్ లాగా మేకప్ ఎంతేసో అంతేసో లేకపోతే బాగో అది ఇది అని చెప్పి ఎప్పుడు ఎవరిని అనకూడదు. ఎందుకంటే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చింది వాళ్ళకి రాదు, వాళ్ళకి వచ్చింది నాకు రాదు కదా. సో అలా అనకూడదు. కానీ అలా అన్నా సరే నేను ఆపను అనుకోండి. ఎందుకు అంటే ఇది నా ఇష్టం, నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను. ఎవరో ఆపారనో లేదా ఇంకొకటో చేయను, కానీ ఖచ్చితంగా ఆలోచిస్తాను చేసే ముందు. ఎందుకంటే అది గుడ్డా బ్యాడా, మనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఆలోచిస్తాను. సో అలా ఆలోచించి మేకప్ కూడా బాగా నేర్చుకున్నాను అనమాట. అలా వచ్చేసింది. సో ఫౌండేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫౌండేషన్ని ఈ కళ్ళ కింద ఉన్నాయి కదా ఆ మచ్చల్ని, డార్క్ సర్కిల్స్ని మనం న్యూట్రలైజ్ చేయాలన్నమాట. సో అది న్యూట్రలైజ్ చేయాలి అంటే మనకి కన్సీలర్ అవసరం. సో కన్సీలర్ తీసుకున్నాను. అండ్ ఆల్సో మనకి మంచిగా డార్క్ సర్కిల్స్ మంచిగా కవర్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ కన్సీలర్ తీసుకోండి, మీ షేడ్. సో కన్సీలర్ తీసుకొని మీ ఫౌండేషన్ కొంచెం వేయండి, చాలా కొంచెం. ఇలా మిక్స్ చేయండి గైస్, ఓకేనా. హ్యాండ్ మీద తీసుకొని ఇలాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి సో కళ్ళ కింద ఇలా మీరు కన్సీలర్ ఎక్కడెక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో ఇలా ట్యాప్ చేసుకొని మీరు అప్లై చేసుకొని జస్ట్ ఇలా వదిలేయండి కొంతసేపు, అది సెట్ అయినంత వరకు. గైస్ ఇప్పుడు మనం కొంతసేపు ఆగాం కదా, మీరు ఏం చేయాలి అంటే చేయాలి క్యూట్ కుక్ పిల్లలాగా, ఓకేనా. సో అలా చేసిన తర్వాత మీకు వ్రింకిల్స్లో అది ఉండిపోతుంది గైస్, కన్సీలర్ కానీ లేదా కలెక్టర్ కానీ. సో దాన్ని ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకోండి గైస్, ఆ లైన్స్లో ఆ కన్సీలర్ తీసేసేయండి, ఓకేనా. ఓకేనా. సో అలా లైన్స్లో తీసేసుకున్నాక, సో అలా వ్రింకిల్స్లో ఆ కన్సీలర్ మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు పౌడర్తో దాన్ని సెట్ చేసుకోండి. నేను కాంపాక్ట్ వాడుతున్నాను, బయటకు వెళ్తాను ఎండ్లోకి వెళ్తాను కాబట్టి మీరు నార్మల్ లూజ్ పౌడర్ యూస్ చేసుకున్నా పర్లేదు గైస్. ఇలా పౌడర్ తీసుకొని ఎక్స్ట్రాస్ని ఆ పౌడర్లోనే దులిపేసేయాలి, ఓకేనా. మీ హస్బెండ్స్ని దులుపుతారు కదా, మీ బాయ్ ఫ్రెండ్స్ని దులుపుతారు కదా, అలా దులిపేయాలన్నమాట ఎక్స్ట్రాస్ని. జస్ట్ ఇలా 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 ఇలా. సో ఇదైపోయిన తర్వాత మీకు పౌడర్ పఫ్ ఉంటుంది కదా, నార్మల్ పౌడర్ పఫ్ తీసుకున్నా పర్లేదు, నాకు కాంపాక్ట్లో వచ్చిన పఫే తీసుకుంటున్నాను నేను. సో నీట్గా ఓకేనా ఇలా. ఇప్పుడు మీరు ఫేస్ అంతా కూడా పౌడర్ రాసుకోవాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు మనం బేస్ని సెట్ చేసాం గైస్. సో మంచిగా నీట్గా ఈక్వల్గా బాగుంది కదా ఫేస్. సో ఇప్పుడు ఎన్హాన్స్ చేయాలి ఫీచర్స్ని, ఐబ్రోస్ అలా. నేను మార్స్ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. బ్లాక్ ఐబ్రో పెన్సిల్ కన్నా బ్రౌన్ యూస్ చేయండి, మీకు మంచిగా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఐబ్రోస్ నీట్గా రావడానికి ఒక ట్రిక్ చెప్తా చూడండి, ఓకేనా. సో ఐబ్రోస్ ఉన్నాయి కదా, మనం ఇలా 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 చేస్తాం కదా, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో చేయండి. సో ఇప్పుడు మనకు ఐబ్రో పెన్సిల్ వెనక బ్రష్ ఇస్తాడు కదా, సో ఆ బ్రష్తో నీట్గా కోంబ్ చేసేసుకోండి. చూసారా, బాగా వచ్చింది కదా.
ఆబ్వియస్లీ గైస్. సో ఐబ్రోస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఐ మేకప్, ఐ షాడో ప్యాలెట్. ఇది ఎప్పుడో నేను నేర్చుకునే టైంలో కొనుక్కున్నాను, ఇంకా యూస్ చేసుకుంటున్నాను. సో అప్గ్రేడ్ అవ్వాలి మంచి ఐ షాడోకి. ఐ షాడోది తీసుకొని మంచిగా మనకు కావాల్సిన షేడ్ తీసుకొని మళ్ళీ ఇలా దులపాలి గైస్. ఓకేనా, దులపడం మాత్రం ఇంపార్టెంట్. నేను ఇలాగా ప్రొఫెషనల్గా బ్రషెస్ యూస్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా, సో చేతితో కూడా వేసుకోవచ్చు గైస్. అది కూడా నేను సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెరీ సింపుల్ మేకప్ వితౌట్ ఎనీ బ్రషెస్ అండ్ ఆల్. ఓకే, పార్టీకి వెళ్ళినప్పుడు నేను ఇలానే రెడీ అవుతాను కాబట్టి మీకు ఇలానే చూపిస్తున్నాను. మీకు సింపుల్ మేకప్ కావాలి, స్కిన్ కేర్ కావాలి, ఇంకా మీరు మేకప్ కోసం ఏమైనా తెలుసుకోవాలి అంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఓకేనా, నేను మీకు చెప్తాను. చూసారా బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను గోల్డెన్ రెడ్ వేసుకున్నాను కదా, కొంచెం నాకు లైక్ ట్రెడిషనల్ వైబ్ రావాలి అంటే కొంచెం నాకు గోల్డ్ షేడ్ కలిసింది కాబట్టి పైన గోల్డ్ షేడ్ వేసుకుంటాను. హైలైటర్, బేసిక్గా హైలైటర్ వేసుకుంటారు. సో నా దగ్గర హైలైటర్ విరిగిపోయింది, నా హైలైటర్ ఇదిగోండి. ఓకేనా, సో నాకు ఐ షాడో ప్యాలెట్లోనే హైలైటర్ వచ్చింది. సో హైలైటర్ని యూజ్ చేసేస్తాను అనమాట. తెలివి గైస్, ఎంత తెలివిగా ఎలా పుట్టానో నాకే అర్థం కావట్లేదు గైస్ ఇప్పటి వరకు. ఎలా ఎలా ఎంత తెలివిగా పుట్టాను అనుకుంటున్నారు. సో చూసారు గైస్, ఇలా షైనీగా షిమరీగా వస్తుంది అనమాట. సో ఐ షాడో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఐలైనర్ వేసుకోవాలి గైస్. ఇవన్నీ చూసి నేను గంటలు రెడీ అవుతానని మీరు ఒక స్టేట్మెంట్లోకి వచ్చేయకండి గైస్. ఓకేనా, నేను చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాను. సో నేను ఫాస్ట్గా రెడీ అవుతానని చాలామందికి తెలుసు నా ఫ్రెండ్స్లో. ఒరే సౌజీ కింద కమెంట్ చెప్పరా, అందరికీ చెప్పు నేను ఫాస్ట్గా రెడీ అవుతానని. ఏ ప్రతాప్ మామ, ఏ బన్నీ అన్న, మర్యాదగా నేను ఫాస్ట్గా రెడీ అవుతానని చెప్పండి. సో కాజల్ పెట్టుకోవాలి. కాజల్ అనేది ఎవరు అంటారు కదా, ట్విన్ సిస్టర్స్ లాగా ఉండాల్సిన లేదు, జస్ట్ సిస్టర్స్ లాగా ఉంటే చాలు. ఓకేనా, ఐలైనర్ పెట్టుకోవడానికి ఒక ట్రిక్స్ ఉంటాయి గైస్, అవి ఎలానో చెప్తాను కానీ షార్ట్ వీడియోస్ వేసి చెప్తాను. ఓకేనా, ఇప్పుడు చెప్పను. ఐలైనర్ అయిపోయింది గాయస్, లెట్స్ గో టు ది కాజల్. సో కాజల్ కూడా పెట్టేసుకుందాం. కొంతమందికి కాజల్ పెట్టుకుంటే కంట్లో నుంచి వాటర్ ఫాల్స్లో వాటర్ వస్తాయి గైస్. ఐ డోంట్ నో, నేను పెట్టుకోవడం రాక అలా వాటర్ వస్తాయో లేదంటే జస్ట్ వాళ్ళు అలా ఫీల్ అయ్యి వాటర్ వస్తాయో నాకు తెలీదు. సో కాజల్ పెట్టేసుకున్నా. అప్పుడే అయిపోయింది అనుకున్నారా, లేదు ఇంకా ఉంది. ఇప్పుడే మొదలైంది. మస్కారా ఉంది కదా గాయస్. సో ఇలా మస్కారాని తీసుకొని ఇలా, ఎంత పౌడర్ అద్దం గుర్తుందా, అది కూడా పోతుంది ఈ మస్కారా వేసుకుంటే. మస్కారాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా, అవన్నీ ఒకసారి నేను ఇంకా మస్కారా కోసం అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మస్కారా కోసం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఐ లెట్ యు నో, మీకు మస్కారా కోసం కూడా చెప్తాను. ఓకేనా, సో ఆల్మోస్ట్ అయిపోయింది గైస్ మన మేకప్. జస్ట్ లిప్ మేకప్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు టిష్యూతో మనం ఇందాక అప్పుడు ఎప్పుడో లిప్ బామ్ పెట్టాం గుర్తుందా. సో మన స్కిన్కి మేకప్ వేసినప్పుడు హైడ్రేటింగ్గా ఉండడానికి మనం మాయిశ్చరైజర్ ఎలా రాసామో, లిప్స్ హైడ్రేటింగ్గా ఉండడానికి మనం లిప్ బామ్ రాయాలన్నమాట. లిప్ బామ్ కూడా అంతే మ్యాండేటరీ. సో ఇలాగా తుడిచేయాలి. ఎందుకు తుడిచేయాలో చెప్పనా, మనకి వైట్ కలర్ లేయర్ లాగా ఒకటి ఫామ్ అయిపోయి ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట, లేయర్స్గా లిప్ మీద. సో అలా రాకుండా ఉండడానికి నేను లిప్ బామ్ వేసుకుంటున్నాను. లిప్ బామ్ వేసుకోవాలి కూడా. ఓకేనా, ఇప్పుడు లిప్ లైనర్. సో ఇలా లిప్ లైన్ వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇంకేముంటుంది, లిప్స్టిక్ గైస్. ఇలా అనడం మ్యాండేటరీ గైస్. ఓకేనా, భయపడద్దే డార్క్ అయిందని.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్సెస్ లిప్స్టిక్ని అని తీసేసేయాలి, కొంచెంసేపటికి పోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫైనల్ టచ్ బొట్టు పెట్టుకోవాలి గైస్. ఎప్పుడు పక్కకి వస్తుంది గైస్ నేను కెమెరాలో చూసుకొని బొట్టు పెట్టుకుంటే. బొట్టు పెట్టేసుకున్నాను గైస్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. సారీ గైస్, నా ఫిక్సర్ కనిపించట్లేదు. 3 ఫిక్సర్స్ ఉన్నాయి గైస్ నా దగ్గర, ఒక్కడు కూడా కనిపించట్లేదు. సో దట్స్ ఫైన్. సో మీ దగ్గర ఫిక్సర్ ఉంటే ఫిక్సర్ వేసేసుకోండి. ఓకేనా? సో చూడండి, బ్లెస్ చేసుకుంటే ఇటువైపుకి డిఫరెన్స్ కనిపిస్తుందా? అట్లుంటుంది బ్లష్తో. ఓకేనా? సో ఎస్ గైస్, టడా, భలే రెడీ అయిపోయాను కదా, భలే పడ్డాను కదా. ఆబ్వియస్లీ నేను చాలా అందంగా ఉంటాను గైస్, అది జగమెరిగిన సత్యం. అబ్బో, ఇంత తెలుగు మాట్లాడేస్తాను నేను. ఓకే ఫైన్ గైస్. సో నా పార్టీ మేకప్, నా పార్టీ లుక్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో ఇలాంటి మేకప్ ట్యుటోరియల్స్ ఇంకా కావాలా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.